శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 8వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలే కలగబోతున్నాయి. అందులోన మధ్యాహ్నం 1 గంట దాటాక తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇది అంతా కూడా భగవంతుని లీలగా చెప్పొచ్చు. తులారాశి జాతకులకు చాలా వరకు కూడా ఈ రోజు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఎన్నో అనుకూల ఫలితాలు అయితే పొందుకుంటారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏం జరగబోతుందో, మీ గోచార ఫలితం ఎలా ఉండబోతుందో, మీ తలరాత ఏ విధంగా మారబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు ఈ యొక్క జూలై మాసంలో 8వ తేదీ సోమవారం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? ఈ రోజున అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఏ విషయం అయినా కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంలో గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడించేలాగా చేస్తాయి. మీ మాట మీద ఎదుటి వారికి నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు మీ మాట మీద ఎనలేని ప్రేమ, నమ్మకం ఈ రోజున కలుగుతాయి. ఇప్పటి వరకు నా పిల్లలు బాధ్యతగా లేరే అని బాధపడుతున్న తులారాశి జాతకుల యొక్క తల్లిదండ్రులు ఈ రోజున మిమ్మల్ని చూసి ఖచ్చితంగా గర్వపడతారు. మీ మాటలు వారికి అంత బాగా నచ్చుతాయి. మీరు ఈ రోజున చాలా వరకు కూడా తీసుకునే నిర్ణయాలు ఎదుటి వారికి సహాయం చేసే విధంగా ఉంటాయి. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో పొంగిపోతారు. బాధ్యతలను మీకు అప్పచెప్పుతారు. మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రోజున మీ ఆలోచనలు అంత బాగుంటాయి. సాక్షాత్తు భగవంతుడి ఆలోచనలే మీ ఆలోచనల అన్నట్లుగా ప్రతిబింబిస్తాయి మీ ఆలోచనల్లో. ఎందుకంటే మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, ఓర్పు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వంలో చాలా మార్పు వస్తుంది. స్వార్థపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోరు. మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటి వారికి లాభసాటిగా ఉంటాయి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కష్టం అంటూ మీ ఇంటి గడప తొక్కుతారు. మీ యొక్క బంధుమిత్రుల్లో ఎవరైనా తోబుట్టువులు కావచ్చును, లేకపోతే గనక బంధువులు కావచ్చును, మిత్రులు కావచ్చును, వారు ఏదైతే కష్టమని మీ ఇంటి గడప తొక్కారో వారిని మీరు సాదరంగా ఆహ్వానిస్తారు. వారి యొక్క కష్టాన్ని తీర్చే వరకు అస్సలు నిద్రపోరు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత తులారాశి జాతకులు ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడాను ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క నిర్ణయాలు చాలా వరకు కూడాను మీకు సంఘంలో గౌరవాన్ని పెంచుతాయి. అలాగే సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు ఆప్తులకు కావచ్చు, బంధుమిత్రులకు కావచ్చు, చేసేటటువంటి సహాయం ధనపరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, చాలా వరకు కూడాను మీరు వారికి సహాయాన్ని అందిస్తారు. తక్షణ సాయాన్ని అందిస్తారు. వారు మీ యొక్క మేలును జన్మలో మర్చిపోరు. భవిష్యత్తులో వారు మీకు చాలా వరకు కూడాను తోడ్పాటుగా ఉంటారు. మీ యొక్క కష్టంలో, మీ యొక్క సుఖంలో వారి యొక్క పాత్ర తమదైన శైలిని పోషిస్తారు. అయితే ఈ రోజున మీరు ఏదైతే మాట సహాయం కానీ, ధన సహాయం కానీ చేయబోతున్నారో ఈ విషయంలో మాత్రం మీ కుటుంబంలో కాస్త అలజడి చెలరేగే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు ఏ పని చేస్తున్నా ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలియపరచండి. వేరే వారి ద్వారా వారికి తెలిసే కంటే కూడాను మీరే వారికి చెప్పి తగు నిర్ణయాలు, వారి యొక్క సలహాలు కూడా
తీసుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఈ రోజున మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీరు వారికి తగు విధంగా మీ యొక్క ప్రణాళికలను చెప్పడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకుంటే గనక మీ మధ్య అపోహలు అపార్థాలు తారాస్థాయికి చేరుకుంటాయి. కావున ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. మీ జీవిత భాగస్వామి మీ కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా పంచుకోవాల్సింది. కావున తన యొక్క మాటకు గుర్తింపు ఇవ్వండి. జీవిత భాగస్వామికి తగు గుర్తింపు ఇస్తే గనక ఖచ్చితంగా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేకుంటే గనక ఎన్నో రకాల అపార్థాలు మీ మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తాయి. కావున మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా వారి సలహాలతో మాత్రమే తీసుకోండి. ఈ రోజు మీకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. సంఘంలో కూడా గౌరవం పెరుగుతుంది. అలాగే ఇలాంటి రోజు మీరు మునుపెన్నడూ చూడలేదు అన్నట్లుగా మీ జీవితంలో అంత బ్రహ్మాండవంతంగా మానసిక సంతృప్తిగా ఉంటుంది. ఎవరైనా ఈ రోజున మీ మాటను అస్సలు జమదాటరు. అలాగే ఈ రోజున మీరు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏదైనా పెళ్లి చూపులకు సంబంధించి శుభకార్యాలకు సంబంధించి లేకపోతే గనక బయటికి వెళ్లాలి అనుకుంటున్నా కూడాను ఇలాంటి విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండండి. నూతన విషయాలు ఏదైనా ఈ రోజున అస్సలు మొదలు పెట్టవద్దు. అది పెట్టుబడి విషయంలో కావచ్చు, వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, నూతన నిర్ణయాలు ఈ రోజున అస్సలు తీసుకోవద్దు. మీకు లాభాలు చేకూరుస్తాయి అనే విషయాలు మాత్రమే, అందులో మాత్రమే మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోండి. అలా కాకుండా మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని తటస్థ స్థితిలో ఉంటే గనక ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే గనక కాస్త ఇబ్బంది చెల్లరేగే అవకాశం ఉంది. మీకు చాలా వరకు కూడా మానసిక అశాంతి కొన్ని రకాల కారణాల రీత్యా కలగవచ్చును. కావున మీరు మానసిక ప్రశాంతత కోసం ఈ రోజున నిత్యము కూడాను దైవ నామస్మరణ చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. పరమశివుణ్ణి పూజించండి. ఈ రోజున దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. శివునికి రుద్రాభిషేకాన్ని లేకపోతే గనక తైలాభిషేకాన్ని చేయించండి. కాసేపు శివాలయంలోనే కూర్చొని 11 సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఈ రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు ఈ విధంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా పాటించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 8వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో, మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో, మంచికే అయినా కొన్ని రకాల ఇబ్బందులు కుటుంబంతో కలగవచ్చు. కావున ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారిని ఒప్పించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అంతా ఉత్తమంగా ఉంటుంది. జీవితంలో అంత బ్రహ్మాండవంతంగా మానసిక సంతృప్తిగా ఉంటుంది. ఇది అంతా కూడా భగవంతుని లీలగా చెప్పొచ్చు. ఏ విషయం అయినా కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంలో గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడించేలాగా చేస్తాయి. మీ మాట మీద ఎదుటి వారికి నమ్మకం ఏర్పడుతుంది. తులారాశి జాతకులకు చాలా వరకు కూడా ఈ రోజు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఎన్నో అనుకూల ఫలితాలు అయితే పొందుకుంటారు. నిత్యము కూడాను దైవ నామస్మరణ చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.